అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ రైల్వే కోడూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సిలో వైద్య సేవలను పరిశీలించారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్శనలో ఆయనతో పాటు రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ కూడా పాల్గొన్నారు. కలెక్టర్ ఆసుపత్రిలోని ఈసీజీ గది, క్యాజువాలిటీ వార్డు, ఆపరేషన్ థియేటర్, ఐసోలేషన్, ప్రిపరేషన్ రూమ్, ప్రసూతి వార్డులను తనిఖీ చేసి రోగుల సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్ల సంఖ్య, చికిత్సా విధానం, వైద్య సిబ్బంది సమన్వయం వంటి అంశాలపై ప్రధాన వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. నూతనంగా నిర్మించిన భవనంలో అన్ని విభాగాలను మార్చినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం డెలివరీలు సజావుగా జరుగుతున్నాయని, అయితే ఒక గైనకాలజిస్ట్ పోస్టు ఖాళీగా ఉందని, ఆ నియామకానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. లేబర్ రూముల్లోని పరికరాలు, ఔషధాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు వైద్యులు ఆసుపత్రికి ఆక్సిజన్ ప్లాంట్ అవసరాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఆక్సిజన్ జనరేటర్ ఏర్పాటుకు నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నామని తెలియజేశారు. జిల్లాలోని రోగులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా రైల్వే కోడూరులోనే సమగ్ర వైద్య సేవలు పొందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ ఆంజనేయులు, వైద్యులు బ్రహ్మకుమారి, ధనుశ్రీ, పృథ్వీ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. MCH వార్డు మీడియా మిత్రులకి ముందుగా నమస్కారం. ఈరోజు రైల్వే కోడ్ నియోజకవర్గంలో గౌరవనీయులు కలెక్టర్ గారు పర్యటించడం జరిగింది. ముందుగా కస్తూర్బా స్కూల్లో వసతుల గురించి, పిల్లల ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో కిచెన్ కావచ్చు, వాళ్ళకి బెంచెస్ కావచ్చు, డార్మెంటరీ కావచ్చు, ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరం తగ్గట్టు తక్కువ ఉన్న రీతిలో కంపల్సరీగా వాళ్ళకి డస్క్లు మిగతా ఏదైతే వాళ్ళకి కావాలో ఎడ్యుకేషన్ పరంగా మంచి విద్యని అందించాలని చెప్పి ప్రిన్సిపల్ గారికి సూచించారు. అదేవిధంగా నెక్స్ట్ ఓలవరపల్లి మండలంలోని బి కమ్మపల్లికి అగ్రికల్చర్ ప్లాంటేషన్కి వెళ్ళి రైతుల సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది. ఏ రకమైన ఇబ్బందులున్నా అదే కలెక్టర్ గారి దృష్టికి తీసుకురండి, మేము సాల్వ్ చేస్తాము, మేము ఉన్నామని చెప్పి రైతులకి అరటి, బొప్పాయ, ఇంకా అక్కడ ఏదైతే నన్నారి కూడా కొత్తగా సార్కి చూపించారు. రైతుల పరంగా సారు ముందుండి కంపల్సరీగా వాళ్ళకి ఏ నష్టం లేకుండా రైతులకి ఆదుకునే విధంగా వాళ్ళకి కలెక్టర్ గారు ఒక భరోసా అందించారు. అదేవిధంగా ఈరోజు కోడూరులో సిహెచ్సి హాస్పిటల్ పర్యవేక్షణలో ఒక ఆక్సిజన్ ప్లాంట్, ఏదైతే బెడ్స్ తక్కువ ఉన్నాయో బెడ్స్ కూడా వచ్చేలాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన హాస్పిటల్ స్టాఫ్ ఏదైతే తక్కువ ఉన్నారో తక్కువని ఏ ఒక ఎక్విప్మెంట్ తక్కువ ఉన్నా లేకపోతే హాస్పిటల్ స్టాఫ్ తక్కువ ఉన్నా వీలైనంత త్వరగా గౌరవ మంత్రి గారితో మాట్లాడి స్టాఫ్ను రిక్వైర్ చేసుకునే విధంగా కలెక్టర్ గారు డాక్టర్స్కి సూచించారు. అదేవిధంగా ఏ ఒక్క పేషెంట్ కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ సరిగా జరగలేదు అని మాట రాకుండా ఖచ్చితంగా ట్రీట్మెంట్ బాగా చేయాలా, వచ్చిన పేషెంట్ని కంపల్సరీగా సరైన పద్ధతిలో ట్రీట్ చేయాలని చెప్పి అట్లే మన డాక్టర్ గారికి ఇక్కడుండే సిబ్బందికి సూచించారు. త్వరలోనే ఆక్సిజన్ ప్లాంట్ కూడా సారు నిధులు మంజూరు చేసి ఆక్సిజన్ ప్లాంట్ రైల్వే కోడూరులో మన హాస్పిటల్ సిహెచ్సికి వచ్చేలాగా నిరంతరం 24/7 ఈ సిహెచ్సి పనిచేసేలాగా చేస్తా అని చెప్పి నేను ఈరోజు సార్కి ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు రైల్వే కోడూరు నియోజకవర్గంలో కొన్ని అంశాలు, కొన్ని వర్క్స్, కొన్ని పాయింట్స్ విజిట్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఓబల్వారిపల్లి
మండలంలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్న విద్యార్థులు స్టడీస్ ఎలా జరుగుతున్నాయి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి, వీటి మీద ముఖ్యంగా కొన్ని తెలుసుకోవడం జరిగింది. ఉన్న బిల్డింగ్ని కూడా తొందరగా కంప్లీట్ చేసి విద్యార్థులకి ఉన్న డార్మిటరీ ఫెసిలిటీస్ తొందరగా అందుబాటులో తీసుకురావడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అన్ని విద్యాలయాల్లో కస్తూర్బా గాంధీ విద్యాలయాలు కాకుండా మనకి అన్నమయ్య జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్లో లెర్నింగ్ అవుట్కమ్స్ మీద ప్రత్యేకంగా ఒక ఫోకస్ పెట్టడానికి ఇప్పుడు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ త్వరలోనే మనం స్టార్ట్ చేస్తాం. ముఖ్యంగా విద్యాలయాలు అన్నింటిలో పరిశుభ్రత గురించి, శానిటేషన్, హైజీన్, పిల్లలకి ఉన్న తాగునీటి ఇవన్నీ సమస్యలు ఇక్కడ రాకుండా వాళ్ళకి చాలా మంచి క్వాలిటీ ఆహారం మరియు డ్రింకింగ్ వాటర్, టోటల్ 100% క్లీన్ డ్రింకింగ్ వాటర్ని అందుబాటులో తీసుకురావడానికి కూడా ఇప్పుడు లాస్ట్ వీక్ పోయే వారం కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి స్కూల్లో ఉన్న వాటర్ శాంపుల్స్ని మనం ప్రతి 2 వారం చెక్ చేయాలి. RWS స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా లేవా, ఎక్కడైనా బ్యాక్టీరియల్ కంటామినేషన్ జరగకూడదు. సో ఆ ఉద్దేశంగా కూడా ఆ స్కూల్లో కూడా చెక్ చేయడం జరిగింది. మిగతా జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్లో, అన్ని హాస్టల్స్లో, అన్ని వసతిగృహాల్లో ఇలాంటి సమస్యలు రాకుండా చూడటం మన ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది. తర్వాత లెర్నింగ్ అవుట్కమ్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, దీని గురించి కూడా ఒక డిస్ట్రిక్ట్ వారీగా యాక్షన్ ప్లాన్ ఇప్పుడు తయారు చేయడం జరుగుతుంది. సో స్కూల్స్ గురించి మాకు ప్రయారిటీస్ క్లియర్ ఉన్నాయి. SSC రిజల్ట్స్లో కొంచెం లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఈ ఇయర్ డిస్ట్రిక్ట్ ర్యాంక్ ఇంప్రూవ్ రావాలి. మనకి ఎంతమంది పిల్లలు ఫస్ట్ డివిజన్, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నారు, వాళ్ళ నెంబర్ కూడా మనం పెంచుకోవాలి. ఆ దిశగా ఇప్పుడు పనిచేయడం జరుగుతుంది. తర్వాత ఈ